ఒకరోజు ఆఫీసులు ఉండాలి, ఒకరోజు పబ్లిక్లు ఉండాలి అని సీఎం బాబు సారు టైం టేబుల్ గిట్లా రాసుకున్నాడో ఏమో మరి. రోజు తప్పించి రోజు ఏదో ఊర్లో మీటింగ్ పెడుతున్నాడు, పబ్లిక్ను దిల్కుష్ చేసే ముచ్చట్లు చెప్తున్నాడు. ఓ దిక్కు పాత సర్కారోళ్ళ మీద పబ్లిక్కు పూసగుచ్చుకుంటేనే ఇంకో దిక్కు సర్కార్ పథకాలను ఎగిరవేడుతున్నాడు. ఇక చూడుర్రి పేదోళ్లకు ఇండ్లు వంచే కార్యం ఎట్లెట్లా నడిచిందో. జర ఆలస్యమైనా సరే ఏపీలో ఒకటేసారి 2.5 లక్షల మంది ఇండ్లకు పోయిండ్రు. ఎప్పటి సందో ఈగిస్తాం ఆగిస్తాం అన్నట్టు వెనకకు పడుకుంటూ వస్తున్న టీడ్కో ఇండ్లు పంచే కార్యం మస్తు ఘనంగా చేసిండ్రు సర్కారోళ్ళు. మొన్న ఉగాది పండుగకే పంచేది ఉండే గాని అప్పటికి ఇంకా తోడేం పనులు కాలేకుండానట. అందుకే ఇప్పుడు చాలు చేసిండ్రు. ఇట్లనే తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూదూరుకు పోయిండు సీఎం చంద్రబాబు సారు. పబ్లిక్ కు ఇండ్లు పంచిపెట్టి సంబురంగా చెప్పిండు ముచ్చట్లు. నా పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇంటిలో ఉండాలని పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేద కుటుంబానికి శాశ్వతంగా ఇళ్లు నిర్మించివ్వాలనేది మా సంకల్పం. ఇది టీడీపీ సిద్ధాంతం. 2029 మీకందరికి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను. కాదన్నట్టు వచ్చే 2-3 ఏళ్లలో ఇల్లు లేని ప్రతి ఒక్కళ్లకు ఇండ్లు కట్టిస్తాం అన్నట్టు హామీ ఇచ్చిండు సారు. అంతేకాదు పాత సర్కారు వాళ్ళ మీద గట్టిగానే వేసిండు బాణాలు. ఏ విధంగా మనసు వచ్చిందో నాకు అర్థం కాదు. పేదవాళ్ళ పొట్టగొట్టారు, మీకు అన్యాయం చేశారు, ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించారు. వీళ్ళు 5 ఏళ్ళు మాట్లాడారు. వీళ్ళు కట్టింది 5 ఏళ్లలో 6,55,000 ఇళ్ళు కట్టారు. ఈరోజు 21 నెలల్లో 5,50,000 ఇళ్ళు కట్టాం. ఇక తిరుపతి జిల్లాలో సీఎం సార్ మీటింగ్ అట్లా నడిస్తే తతిమ జిల్లాలో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు పేదోళ్ళకి ఇండ్లు పంచిపెట్టిండ్రు. ఇండ్లకు పోయి పబ్లిక్ కు బట్టలు పెట్టిండ్రు. ఇల్లు ఎట్లున్నదని అడిగి తెలుసుకుండ్రు. ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినాక ఇండ్లు పంచుడు ఇది 2వ మలక. అది వరకు 3 లక్షల ఇండ్లు పంచితే ఇప్పుడు ఒకటేసారి 2.5 లక్షల ఇండ్లు పంచి పెట్టిండ్రు. మంచి ముచ్చట్నే. ముఖ్యమంత్రి సార్ చెప్పినట్టు ఇండ్లు లేని తత్తిమ పేదోళ్ళకు కూడా జపన ఇండ్లు కట్టిస్తే ఇంత మంచిగా ఉంటది అనుకుంటారా అందరూ.